బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిన న్యాయం తమ వైపే ఉందని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ అన్నారు. బండి సంజయ్ జైలు నుండి బెయిల్పై విడుదలైన సందర్భంగా గోదావరికని గాంధీ చౌరస్తాలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కానీ ర్యాలీలకు, సభలకు, సమావేశాలకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నాయకులు ఆరోపించారు. పబ్లిక్ సర్వెంట్ సివిల్ గారు మా ఆనందం కోసం మేము గాలబెట్టుకుంటున్నాం. మేము పటాకులు గాలబెట్టుకుంటున్నాం. అరే మీకేమైనా ఆర్డర్ ఉందా? అరే వద్దని మీరు ఎట్లా చెప్తారు? వద్దని మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారిని ఈ యొక్క ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను గౌరవం లేకుండా మనం చూసాము. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు, వారు అడ్వకేటు, ఎమ్మెల్యే బండి సంజయ్ కుమార్ గారిని కలుస్తామంటే కలవనీయకుండా చొక్కా పట్టుకొని ఈ పోలీసు వ్యాన్లో నెట్టేసి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులందరూ కూడా ఇవాళ మనం చూస్తున్నాం. ఈటల రాజేందర్ గారి మీద కుట్ర చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి వారందరూ కూడా ఒక కుట్ర చేసి వారిని అరెస్ట్ చేయాలని చెప్తే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఏ తప్పు చేయకుండానే, ఏ వారెంట్ ఇవ్వకుండా పార్లమెంట్ జరుగుతున్న సమయంలో ఒక ఎంపీని అమానుషంగా అరెస్ట్ చేసి తీసుకోవడం చాలా దుర్మార్గం. అంటే మా అధికారాన్ని మేము నడుపుకొని మేము ఏదైనా చేయగలం అనే ఒక అహంకారంతో ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్ గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళకి హైకోర్టులో చివాట్లు పడ్డాయి. కారణం చెప్పలేకపోయినారు ఎందుకు అరెస్ట్ చేశారు. సరైన కారణం కోర్టుకు చెప్పడానికి వాళ్ళకు ఏ ఆధారాలు లేవు. చివరికి చివాట్లు పడాల్సి వల్ల బండి సంజయ్ గారిని బెయిల్ మీద